హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్‌గా ఉన్నారు మాణిక్యరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కొత్త ఇన్వెన్షన్ ఏంటంటే వాట్సాప్ గవర్నెన్స్. అవును. సో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అంటే గతంలో మనం చూసుకున్నాం. అంటే ప్రతి చిన్న సర్టిఫికేట్‌కి సచివాలయాల చుట్టూ తిరగడం, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి కాళ్ళు ఎరిగేలాగా తిరిగినా సరే పని అయ్యేది కాదు. బట్ ఇప్పుడు జస్ట్ వాట్సాప్ ద్వారానే మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకునే ఒక స్కీమ్‌ని అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ రోజైతే ఇంటర్ ఫలితాలు అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆ ఇంటర్ ఫలితాలను కూడా వాట్సాప్ ద్వారా తెలుసుకునేలా చేస్తున్నారు. మరి దానికి మీరేమంటారు? రైట్. వాట్సాప్ గవర్నెన్స్ అనేది నిజంగా ఏపీలో ఒక అద్భుతమైనటువంటి ఫీచర్స్ తోటి అనేక సేవలని అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా దీనికి ఆద్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అవును. చాలా ఛాలెంజ్‌గా తీసుకొని, అంతకుముందు ఈ వాట్సాప్ గవర్నెన్స్ లేనప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ బర్త్ సర్టిఫికేట్ కోసం, డెత్ సర్టిఫికేట్ కోసం కాళ్ళు అరిగేలా తిరిగినా విఆర్ఓ యాక్సెప్ట్ చేయాలి, తర్వాత ఆర్ఐ యాక్సెప్ట్ చేయాలి, తర్వాత ఎంఆర్ఓ గారు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మీ సేవ ద్వారా వస్తుందన్నమాట. ఇప్పుడు జస్ట్ మన డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేసి వాట్సాప్లోనే మనం ఏ ఆఫీస్కి వెళ్లకుండా దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ మనం ఆన్సర్స్ ఇస్తే కనుక మన ఇంటికి వెరిఫై అయిపోయిన తర్వాత చాలా తక్కువ టైంలో ఇప్పుడు దాదాపుగా 150 రకాల సేవలు ప్రజెంట్ అందుబాటులోకి వచ్చాయి. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా త్వరలో అమలులోకి రాబోతూ ఉన్నాయి. అయితే ఇన్ని సేవలు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. అయితే కూటమి ప్రభుత్వం చాలా వినూత్నంగా ప్రజలకి పరిపాలన తక్కువ టైంలో ఎక్కువ ఉపయోగపడేలా మంచి పరిపాలన సౌలభ్యం కోసం ఈ వాట్సాప్ని ఒక ఆయుధంగా మలుచుకోవడం, దేశం మొత్తం కూడా మిగతా రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అందరు ముఖ్యమంత్రులు ఆసక్తి చూపిస్తున్నారు. సో ఈ సేవలు అనేది ఎంత ఆదా అంటే, ఇప్పుడు ఒక మండల ఆఫీస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా రూరల్ ఏరియాస్లో ఒక మండలంలో ఒక 14-15 పంచాయతీలు ఉంటాయి. మండల ఆఫీస్కి రావాలంటే వాళ్ళ పనులు పక్కన పెట్టాలి, ఆఫీస్కి రావాలి, అధికారుల చుట్టూ తిరగాలి. అధికారులు అందుబాటులో ఉంటారు, ఉండరు, ఒక్కోసారి ఫీల్డ్కి వెళ్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఆఫీసులో కూడా రైట్ టైంలో ఉండలేరు, ప్రజలు నిరీక్షించాలి. సో అలాంటి లేకుండానే డైరెక్ట్గా ఆన్లైన్లోనే మన చేతిలో మొబైల్ ఉంటుంది. ఆ మొబైల్ ద్వారానే అప్లికేషన్ పెట్టుకోవడం, మన ఇంటికి ఆ సర్టిఫికేట్ తిరిగి రావడం అనేది నిజంగా అద్భుతమైనటువంటి ఆలోచన చెప్పొచ్చు. మీరు అన్నట్టుగా ఇంటర్ రిజల్ట్ ఈరోజు ఇంటర్ రిజల్ట్ కూడా మనం వాట్సాప్లో మన హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే వెంబడే రిజల్ట్ అనేది వస్తూ ఉంది. సో ఏ ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లేదు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇందాక చెప్పినట్టుగా డెత్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే బర్త్ సర్టిఫికేట్, ఇట్లా చాలా రకాల సర్టిఫికేట్లు మనకి అందుబాటులో ఉంటాయి. ఓకే. ఒకప్పుడు ఇంటర్ ఫలితాలే కానీ లేదంటే 10th ఫలితాలే కానీ రిలీజ్ అవ్వాలంటే అంటే ఒక 10 ఏళ్ళ ముందుకెళ్తే కనుక పత్రికల్లో విడుదల చేసేవారు. దాని తర్వాత స్మార్ట్ ఫోన్లో వెబ్సైట్ ద్వారా రిలీజ్ చేశారు. అంటే అప్పుడు కూడా వెబ్సైట్ బాగా బిజీగా ఉండేది. సర్వర్ ఎప్పుడు కూడా అందరూ ఒకేసారి చూడడం వల్ల సర్వర్ బాగా బిజీగా ఉండేది. మరి ఇప్పుడు అదే టెక్నికల్ ఇష్యూ ఇందులో కూడా వచ్చే అవకాశం ఉందంటారా? లేదు. ఎందుకంటే సర్వర్లు అన్నీ కూడా మీరు అన్నట్టు గతంలో న్యూస్ పేపర్లో 10 years బ్యాక్ ఆ హాల్ టికెట్ నెంబర్ మనం చూసుకో వరుసగా ఇస్తూ ఉంటారు. చాలా కన్ఫ్యూజ్డ్గా, కొంచెం ఉత్కంఠగా ఉండేది. ఇప్పుడు ఇండివిజువల్గానే మనకి ఈ వాట్సాప్ గవర్నెన్స్లో ఏం చేశారంటే, సర్వర్లు ఇలాగ స్లో అయ్యి అది హ్యాంగ్ అవ్వడం ఇట్లా లేదు. ఎట్ ఏ టైం ఎంతమంది లక్షల మంది చూసినా సరే చాలా ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవడానికి సర్వర్స్ అన్నీ కూడా అద్భుతంగా డిజైన్ చేశారు. ఆ ప్రాబ్లం లేకుండా చేశారు. చాలా సౌలభ్యంగా ఉందని చెప్పొచ్చు. సో ఆ సమస్య అనేది లేదు. వాట్సాప్ గవర్నెన్స్ అనేది అసలు ఆ ఐడియాకి నిజంగా హ్యాట్సప్ చెప్పొచ్చు అన్నమాట. ఇన్ని సేవలు అంటే ప్రజలు పరిపాలన సౌలభ్యం ఎట్లా ఒక బెటర్ గవర్నమెంట్ ఎలాగ మనం ఫామ్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈ వాట్సాప్ గవర్నెన్స్ని ముఖ్యంగా లోకేష్ గారు దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆయన దీని మీద బాగా వర్కౌట్ చేశారన్నమాట. సో అంటే వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఇండియాలోనే మొట్టమొదటిసారిగా లాంచ్ చేశారు. ఇలాంటిది ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి దానికి మీరేమంటారు? అవునండి. మెటాతో ఏపీ గవర్నమెంట్ ఒక ఒప్పందం చేసుకొని ఇదిగో ఈ సర్వీసెస్ మాకు కావాలని చెప్పేసి వాళ్ళతో మంచి డీలింగ్ కుదిరించుకొని ఈ సేవలకు శ్రీకారం చుట్టారు.
దేశం మొత్తం కూడా అరే ఒక మంచి ఐడియాతో ఏపీ గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది, ఇది మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అనేటువంటి ఆలోచనతోటి మిగతా రాష్ట్రాలకు కూడా ఒక స్ఫూర్తిని ఇచ్చిందని చెప్పొచ్చు. సో ఈ వాట్సాప్ ద్వారా ఇంత మేలు ఉంది. అంటే వాట్సాప్ ద్వారా మనం ఏం చేస్తాం, జనరల్గా చాటింగ్, ఫొటోస్ సెండ్ చేసుకోవడం, వీడియో కాల్ చేసుకోవడం ఇట్లా చేస్తాం. దీన్ని గవర్నమెంట్ సేవలకు కూడా ఉపయోగించడం అనేది ఏపీ గవర్నమెంట్ తీసుకున్న గొప్ప నిర్ణయం అని చెప్పొచ్చు. దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు ఉంది. అనేక సర్టిఫికేట్లు కూడా వాళ్ళ సమయం ఆదా అవ్వడం, అలాగే వాళ్ళ పనులు కూడా మిస్ అవ్వకుండా ఇంట్లోనే ఏ టైంలోనైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఇంటికే సర్టిఫికేట్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.